ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మన విశ్వాస జీవితానికి, ఆత్మీయ యాత్రకు ఉపయోగపడే ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతు తన పొలంలో విత్తనాలు విత్తుతూ ఉన్నాడంట. ఒక విత్తనము రైతుతో అనిందంట, రైతు, నేను చిన్నదాన్ని, నా వలన నీకు ఏ ఉపయోగం ఉండదు, నువ్వు నన్ను విత్తడం వలన నీ సమయము వృధా అని చెప్తే రైతు అన్నాడంట నవ్వుతూ, నేను చెప్పిన మాట విను, నేను నిన్ను ఎక్కడైతే నాటుతానో అక్కడ ఉండు, కొద్ది రోజుల తర్వాత మరలా వచ్చి నిన్ను కలుస్తాను, అప్పుడు మాట్లాడు అని చెప్తాడంట. అప్పుడు రైతు ఆ విత్తనాన్ని నాటుతాడు. తర్వాత నీళ్లు పోస్తూ ఉంటాడు, సూర్యకిరణాలు దాని మీద పడుతూ ఉంటాయి, ఎరువేస్తూ ఉంటాడు. కొద్ది రోజులకి ఆ విత్తనంలో నుంచి మెల్లగా ఒక మొక్క పైకి వచ్చింది. తర్వాత ఒక పెద్ద వృక్షముగా తయారైంది. కొన్ని పండ్లు ఆ చెట్టుకి కాస్తూ వచ్చాయి. ఎంతో సంతోషిస్తూ వచ్చాడు రైతు. అప్పుడు రైతు వచ్చి ఆ విత్తనంతో అన్నాడంట, అక్కడ విత్తనం ఉండదులేండి, ఇది జస్ట్ కథ కాబట్టి అలాగే మాట్లాడుకుందాం మనము. అయితే రైతు వచ్చి ఆ విత్తనంతో అన్నాడంట, విత్తనము, నువ్వు ఆ రోజు నాటద్దన్నావు కదా, ఈ రోజు చూసావా, నువ్వు ఒక పెద్ద వృక్షం అయ్యావు. తర్వాత నీలో నుంచి అనేకమైన పండ్లు వచ్చాయి, ఎంతో మందిని తృప్తిపరిచే పండ్లు నీలో నుంచి వచ్చాయి అని చెప్తే ఆ విత్తనము చాలా సంతోషించిందంట. ఈ కథలో మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది ఏంటి అని అంటే, విత్తనము అది చిన్నది అని అది అనుకుంటుంది, కానీ దేవుని చేతిలో ఉన్న నీవు చిన్నదానవు కావు, చిన్నవాడవు కాదు. నువ్వు దేవుడు ఎక్కడైతే నిన్ను నాటుతాడో అక్కడ నువ్వు ఉండడం నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు అక్కడ ఉంటావో నీలో నుంచి అనేకులు తృప్తిపరచబడే ఫలము నీలో నుంచి వస్తుంది. రెండోదిగా, నువ్వు దాగి ఉండడం నేర్చుకోవాలి. చాలాసార్లు మనము కనుపరుచుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం, కానీ ఆ విత్తనము భూమి లోపల దాగి ఉంది. దాన్ని బట్టి అది ఒకనాటికి పెద్ద వృక్షం అయింది. అది కొన్ని రోజులు ఎవరికి బహుశా కనిపించకపోయిండొచ్చు. అలాగే మనము కూడా కొన్నిసార్లు దాగి ఉండడం నేర్చుకోవాలి. ఎక్కడ? క్రీస్తులో దాగి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము క్రీస్తులో దాగి ఉంటామో ఒక రోజు వస్తుంది, దేవుడు మనల్ని అందరికీ కూడా చూపించుకునే ఒక పెద్ద వృక్షముగా మనం మార్చబడతాం. దేవుడు మనల్ని చూసి గర్వించదగ్గ ఒక పెద్ద వృక్షముగా మనము మార్చబడతాం. మొదటిగా మనము దాచబడడం నేర్చుకోవాలి. రెండోదిగా దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. మూడోదిగా దేవుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో మనం ఉండడం నేర్చుకోవాలి. విత్తనము చిన్నదైనప్పటికీ కూడా రైతు చెప్పిన మాట వినడంని బట్టి అది పెద్ద వృక్షమైంది, అనేకులకి కూడా తృప్తినిస్తా ఉంది. మన జీవితం కూడా అంతే. క్రీస్తులో మనం దాచబడినప్పుడు అనేకులకి, నీలాంటి నాలాంటి అనేకమైన ఆత్మీయులకు క్రీస్తును చూపించేవారిగా, క్రీస్తు యొక్క ఫలాలు వారు రుచి చూచేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి చిన్నదానవని, చిన్నవాడవని, చిన్న పరిచర్య అని కృంగిపోకుండా దేవుడు ఎక్కడైతే నిన్ను దాచాడో అక్కడ ఉంటే ఒక దినాన దేవుడు నిన్ను మహావృక్షంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.